పత్రిజీ మహారాజ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళా క్లాస్ని పునః చెప్పుకుందాము. ఓకే, ఉదయము క్లాసులో చెప్పేటప్పుడు మనసు దాని యొక్క ప్రభావము ఎలా ఉంటుంది, మనం ధ్యానం చేయాలంటే మనకి ప్రధానమైన అడ్డంకి ఈ మనసే. ఈ మనసే మనలో బంధానికి కారణం మనసే. అంటే బంధము అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు. అలాగే మోక్షానికి కూడా కారణం మనసే అని తెలుసుకున్నాం. ఈ మనసు అనేది 4 రూపాల్లో వ్యక్తమవుతుంది. మనలోని మనసు 4 రూపాల్లో వ్యక్తమవుతుంది. అంటే 4 స్థితులు అని కూడా అనవచ్చు. అవి మనసు, చిత్తము, బుద్ధి, అహంకారం. అర్థమైందండి? మనసు, చిత్తము, బుద్ధి, అహంకారం. ఇందులో ధ్యానానికి, పర్టికులర్గా ధ్యానానికి మనకు ఆటంకం కలిగించేది చిత్తమే. ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుందాం. మొట్టమొదటి అంశము మనస్సు. అంటే ఇవన్నీ కూడా మనసులో అంతర్భాగాలే, కానీ అది ప్రవర్తించే తీరులు బట్టి ఇలా స్థితులన్నీ చెప్పబడుతుంది. మనసు అనే దానికి దాని యొక్క లక్షణం ఏమిటంటే కోరికలు కోరుతుంది. రెండవది సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఇది అర్థం చేసుకోండి. మనసు అనే దాన్ని ఏం చేస్తుంది? కోరికలు కోరుతుంది. ఎలా కోరుతుంది కోరికలు? మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు ఏవైతే గ్రహిస్తున్నాయో, అంటే ఏవైతే చూస్తున్నాయో, ఏవైతే వింటున్నాయో, ఏదైతే మన నోటి ద్వారా మాట్లాడుతున్నామో, ఈ విషయాలన్నిటినీ ఆ మనసు గ్రహిస్తుంది. అంటే ఈ ఇంద్రియాల మీద ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటిరెండింటినీ కలిపి బాహ్యేంద్రియాలు అంటారు. మనసు యొక్క ప్రవర్తన అంతఃకరణము అంటారు. అంటే చిత్తము, అహంకారము, బుద్ధి ఇవన్నీ కూడా అంతరేంద్రియాలలో భాగం. అంటే మనసులో భాగాలే ఇవన్నీ. సో ఈ బాహ్యేంద్రియాలని కంట్రోల్ చేసేది మనసే. మనలో ప్రబలేటువంటి అరిషడ్వర్గాలని కంట్రోల్ చేసేది కూడా ఈ మనసే. కోరికలు ఎలా కోరుతుంది అంటే ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలిస్తే, కళ్ళు తీసుకోండి. మనం కళ్ళతో చూసేటివి, కళ్ళు అనేటివి మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనం చూడడానికి, ఈ ప్రకృతిలోని అందాలను తిలకించడానికి, ఆ భగవంతుని రూపాన్ని దర్శించడానికి, ఇలా ఉపయోగకరమైన పనుల కోసం మనకు కళ్ళు ఇవ్వబడితే, ఈ ప్రకృతి మాయ వలన మనం చెడు అంతా చూస్తున్నాం, చూడకూడనివి చూస్తున్నాం, చెడు విషయాలు చూస్తున్నాం. అలా మనసు యొక్క ప్రభావం ద్వారా అలా నిర్వీర్యం చేస్తున్నాం ఆ ఇంద్రియాన్ని. అలాగే ఒక్కొక్క విషయాన్ని పరిశీలిస్తే, నాలుక ఇది ఒక జ్ఞానేంద్రియం. నాలుక మనకు ఎందుకు ఇవ్వబడింది? రుచిని గుర్తించే జ్ఞానేంద్రియం నాలుక. ఈ నాలుక ద్వారా మనం తీసుకునేటువంటి ఆహారం యొక్క రుచిని తెలుసుకోవడం. కానీ ఈ కాలంలో మనం పరిశీలిస్తే మనం ఎటువంటి ఆహారాలు తింటున్నాం? సాధారణంగా శాకాహారానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మానవులందరూ యొక్క ఆహారం ఏంటంటే, మనం ఉదయం శాకాహార ప్రచారం పోయి చెప్పినటువంటి అంశాలన్నింటినీ మనం పరిశీలిస్తే, మానవుని యొక్క ఆహారము శాకాహారమే కదా. మానవుని నోట్లో ఉండేటువంటి దంతాలు శాకాహారాన్ని నమలానికి అనువుగానే ఉన్నాయి తప్ప, మాంసాహార జీవులకి అవి వేరే దంతాలు ఉంటాయి, పట్టుకొని కూరల్లాగా వండి పీక్కుని తినేటువంటాయి. అవి మనకేం లేవు. కానీ ప్రకృతి సహజంగా ఆ మాయలో పడిపోయి మాంసాహారాన్ని భుజిస్తూ ఉంటారు మానవులు. సరే, మనం ఆ పాపం నుంచి అయితే చాలా బయటపడిపోయాం. ఈ మాంసాహారాన్ని త్యజించడం ద్వారా మనం చాలా పాపకర్మని మూట కట్టుకోకుండా బయటపడ్డాం. సో ఇట్లా చెవులు దేనికి ఇవ్వబడినవి? శ్రవణం, మంచి మాటలు వినడానికి, సద్గంధ్రాలు ఎవరన్నా చెబుతుంటే వినడానికి, సజ్జన సాంగత్యంలో ఎవరన్నా చెబుతుంటే వినడానికి, ఇలా ఇవ్వబడినటువంటి చెవిని అనవసర మాటలు మాట్లాడేటవన్నీ కూడా మన చెవి గ్రహిస్తూ ఉన్నది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇంద్రియములు తాలూకు అన్నీ కూడా
అవి చేయవలసినటువంటి కార్యక్రమాలను వదిలేసి తద్విరుద్ధమైనటువంటి అంశాల పట్లే ఈ మనసు ప్రేరేపణ ద్వారా అవి అలా పనిచేస్తున్నాయి. సో అందులో ప్రధానమైనది కోరికలు. చూసినవన్నీ, పొందినవన్నీ అన్నీ మనం పొందాలి, అన్నీ చూడాలి, అన్నీ చేయాలనే ఆలోచన మనసుది. సో ఇలాగా కోరికలు కోరడం అనేది ఒక మనసు యొక్క ప్రభావము. రెండోది సంకల్ప వికల్పాలు చేస్తుంది మనసు. సంకల్పము అంటే ఏమిటి? మనం ఏదైనా ఒక పని అనుకుంటాం, అది చెయ్యాలి, మన బుద్ధి నిర్ణయిస్తుంది ఒక విషయం చేయొచ్చా చేయకూడదా అని. దానికంటే ముందు పత్రిజీ గారు చెప్పినటువంటి 5 వేళ్ల కాన్సెప్ట్ ప్రకారము పత్రిజీ గారు 5 వేళ్ళు చూపించి, ఈ చిటికిన వేలుని ఏమంటారు? శరీరము, ఈ వేలుని మనస్సు, మధ్య వేలుని బుద్ధి, చూపుడు వేలుని ఆత్మ, బొటన వేలుని సర్వాత్మ. అంటే ప్రాథమిక జన్మల్లో శరీరంగా పుట్టినటువంటి మానవుడు, ప్రారంభ జన్మల్లో శారీరక ధర్మాలు మాత్రమే నిర్వర్తిస్తున్న మానవుడు మనసు అక్కడి నుంచి ఎదిగి మనసుకు వస్తాడు. మనసు తర్వాత సాత్విక గుణంలోకి వస్తే బుద్ధికి వస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి నిర్గుణ స్థితికి వెళ్ళినప్పుడు ఆత్మ వైపుకి వెళ్ళాలి. ఇది మన ప్రయాణం, మన జీవిత ప్రయాణం ఇలా ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఉన్న బుద్ధి కరెక్ట్గా పనిచేయకపోతే సాత్విక గుణంలోకి వచ్చినప్పటికీ ఎవరు ధ్యానంలోకి ప్రవేశిస్తారంటే తమో రజో గుణంలో వాళ్ళు ధ్యానంలోకి రారు. మీరు ఎంత చెప్పినా వినిపించుకోరు ఎవరు కూడా. సాత్విక గుణంలో ప్రవేశించి భక్తిభావం మొదలైన ప్రేమభావం మొదలైనప్పుడే ధ్యానంలోకి ప్రవేశిస్తారు. సో ఇలా ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత మన దృష్టి అంతా దేని మీద ఉండాలి? ఈ బుద్ధి యొక్క దృష్టి దేని మీద ఉండాలి? ఆత్మ వైపు ఉండాలి. కానీ మళ్ళా తిరిగి ప్రాపంచం వైపు వెళ్ళిపోతే, అంటే మనసు వైపుకి వెళ్ళిపోతే, అదే నేను ఉదయం చెప్పిన శ్లోకం అర్థం. ఈ మధ్యలో మనసు యొక్క భాగమైనటువంటి ఈ బుద్ధి ప్రాపంచికం వైపు వెళ్ళిపోతే బంధం, అన్నింటి పట్ల బంధం, మన భార్యతో, భర్తతో, పిల్లలతో, సమాజంతో, వస్తువుల పట్ల, ధనం పట్ల, అన్నిటి పట్ల ఒక బంధాన్ని ఏర్పరచుకుంటున్నాం. ఈ బంధము మనల్ని అధఃపాతాళాన్ని నెట్టేస్తుంది. అదే ఈ బుద్ధి ఇలా కాకుండా ఆత్మవైపుకి తిరిగితే మనకు లభించేది ఏంటి? ధ్యానం చేస్తాం, ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఇది మనకి మోక్షాన్ని ఇస్తుంది. అదే ఉదయం చెప్పినట్టు రెండో సారాంశం, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షం. మోక్షం వైపు మనం పయనించాలి. సో మోక్షం వైపు పయనించాలి, ధ్యానం చేయాలి అంటే మనకున్న పెద్ద ఆటంకం ఈ మనసే. చెయ్యాలని చెబుతుంది సంకల్పం. మళ్ళీ యాడ చేస్తాం, మళ్ళబ్బా మళ్ళీ చూద్దాం, రేపు నుంచి చేద్దాం అని మళ్ళీ అదే వికల్పం చేస్తుంది. సంకల్పము చేసేది మనసే, వికల్పము చేసేది మనసే. ఇలా మన మనసు యొక్క సంకల్ప శక్తి పెరగాలి అంటే ఏం చేయాలి? మనం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుందే తప్ప ఇతర ఏ మార్గాల ద్వారా కూడా మనసుని సంకల్పం వైపు మనం తీసుకువెళ్ళలేము. సో సంకల్పం వైపు తీసుకెళ్ళి మనం అనుకున్నవి సాధించాలి అంటే, సంకల్పం అంటే అనుకున్నవి సాధించుకోవడం, అంతే కదా. సో సాధించుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గము. అది కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే వీలవుతుంది. ఎందుకు శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే సాధ్యమవుతుంది? ఇంకా మనకు బయట చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి కదా. ఒక రామచంద్ర మిషన్ అని, ఇట్లా రకరకాల ఓం శాంతులని, ఇలా చాలా ఉన్నాయి కదా. కారణం ఏమిటంటే శ్వాస అనేది మన శరీరంలో ఒక భాగం. మనకు 5 శరీరాలతో నిర్మితమైంది మనసు. అది ముందు అన్నమయ కోశము, రెండోది ఏంటి? ప్రాణమయ కోశము, మూడోది మనోమయ కోశము, నాలుగోది విజ్ఞానమయ కోశము, ఐదోది ఆనందమయ కోశం. సో అన్నమయ కోశం మన శరీరానికి సంబంధించింది, ప్రాణమయ కోశము మన శ్వాసకు సంబంధించింది. శ్వాసని కంట్రోల్ చేస్తే దాన్నే ప్రాణాయామము అంటారు. మళ్ళీ దాంట్లో రకాలు ఉన్నాయి, హఠయోగమని, క్రియాయోగమని, ఇలా ఎన్నో యోగాలు ఉన్నాయి. కానీ మనకు పత్రిజీ గారు చెప్పిన సులభమయ ప్రాణాయామము, ఏం చేయక్కర్లా, మనం శ్వాసను అలా గమనిస్తూనే ఉండడం. ఎందుకు శ్వాసను గమనించమన్నారు? శ్వాస మీద ధ్యాస అన్నారు. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం కాదు. శ్వాస మీద ధ్యాస పెడితే అది ధ్యానం కాదు. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెడుతున్నామంటే మన మనసుని దాని మీద పెడుతున్నాం. మనసుకి ఒకే లక్షణం ఉంటుంది,
ఏదైనా ఒకే పనే చేస్తుంది మనసు, ఒకేసారి 2-3 చేయలేదు. దాని దృష్టి ఒకే దాని మీదే ఉంటుంది. అందుకే పత్రిజీ గారు ఏమంటారు, వర్తమానంలో జీవించండి, వర్తమానంలో జీవించండి అని చెప్తుంటారు పదే పదే. వర్తమానంలో జీవించడం అంటే ఏమిటి? మన ఆలోచనలు, మన దృష్టి అంతా కూడా వెనక్కి వెళ్ళకూడదు, భూతకాలానికి వెళ్ళకూడదు, భవిష్యత్ కాలానికి వెళ్ళకూడదు. ఎక్కడ ఉండాలి మన మనసు? ఇక్కడే ఉండాలి. మనం చేసే పని మీదే ఉండాలి. మీరు ఏ పనైనా చేయండి రోజులో, ధ్యానమనే కాదు, ధ్యానం మీద శ్వాస మీద ధ్యానం పెడితే ధ్యాన స్థితిలోకి వెళ్తాం. అది మనకు గొప్ప లాభమే. అలాగే ఇతర పనులు ఎన్నో చేస్తుంటాం కదా మనం రోజువారీ. ఆడవాళ్ళు వంట చేస్తుంటారు, మగవాళ్ళు వెళ్ళి పనులు చేస్తుంటారు, వ్యాపారాలు చేస్తుంటారు, పిల్లలైతే చదువుతారు. అలా ఎవరు ఏ పని చేస్తారో ఆ పని మీదే వాళ్ళ దృష్టి ఉంటే అదే వర్తమానంలో జీవించడం, అదే ధ్యాస, అదే ధ్యానం. అది ఏ స్థితికి తీసుకెళ్తుంది మనల్ని? ధ్యాస అనేది ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు చదువుతున్నాడు, దాని మీదే శ్రద్ధ పెట్టాడు, దాని మీదే ధ్యాస పెట్టాడు, వాడు ఏమవుతాడు? మంచి తెలివిమంతుడు అవుతాడుగా చదువులో. అలాగే స్త్రీలు వంటల మీద ధ్యాస పెట్టారనుకోండి, ఎక్కడో ఆలోచన పెట్టకుండా వంట మీదే కేంద్రీకరించారనుకోండి, ఆ ఉప్పు కారం అవన్నీ పర్ఫెక్ట్గా జరిగి ఆ వంట కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే ధ్యానం చేసేవాళ్ళు చేసే వంట అద్భుతంగా ఉంటుందని ఎందుకంటారంటే, ధ్యానం చేసేవాళ్ళ యొక్క మనసు స్థిరీకరణగా ఉంటుంది, అంటే అక్కడే శ్రద్ధ పెడతారు. సో దానివల్లే ధ్యానుల వంటనే తినాలి, ధ్యానం చేసేవాళ్ళు ధ్యానుల వంటనే తినాలి అని అంటారు. సో కాబట్టి ఇలా మనసు శ్వాస మీద ధ్యాస పెట్టడంలో ఉద్దేశం అదే. సో శ్వాస మీద ధ్యాస అనేది, శ్వాస అనేది మన యొక్క ప్రాణమయ కోశానికి సంబంధించింది. ఇది సులభతర ప్రాణాయామ పద్ధతి. ఈ పద్ధతి ద్వారానే మనము మనం ఒక భావోద్వేగానికి గురి అయితే సాధారణంగా ప్రాపంచికంగా మన శ్వాస దీర్ఘంగా తీస్తారు. మీరు పరిశీలించుకోండి. మీకు ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, శ్వాస ఎలా ఉంటుంది? శ్వాస యొక్క లెంగ్త్ పెరుగుతుంది. శ్వాస బొడ్డు స్థానం నుంచి ముక్కు దాకా ఉంటుంది. శ్వాస బాగా ఆవేశంగా ఉన్నారు, అది బొడ్డు దాకా ఉంటుంది. కాస్త ప్రశాంతంగా ఉన్నారు, హృదయ స్థానం దాకా వస్తుంది. ఇంకా ప్రశాంతంగా ఉన్నారు, కంఠం దాకా వస్తుంది. ఇంకా ప్రశాంతంగా ఉన్నారు, ముక్కు దాకా వస్తుంది. సో ధ్యాస స్థితిలోకి వచ్చారు. మీరు ఇలా శ్వాసను గమనిస్తూ ఉంటే ఏమవుతుందండి? శ్వాస ధ్యాన స్థితిలోకి వెళ్ళినంటే ఈ ఆజ్ఞాచక్ర ప్రదేశంలో అది కేంద్రీకృతం అవుతుంది. సో ఈ ప్రక్రియను ఏమన్నారంటే సులభతర ప్రాణాయామ ప్రక్రియ. సో ఇది మాత్రమే మనల్ని ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి శ్వాస మీద ఇది బుద్ధుడు కనిపెట్టినటువంటి అనాపానసతి విధానం. బుద్ధుడు 5.5 సంవత్సరాలు రకరకాల ధ్యానాలు చేశాడట. చేసి చివరికి ఈ శ్వాస మీద ధ్యాస, ఆయన్ని పాళీ భాషలో దాన్ని అనాపానసతి అన్నారు, కనుక్కొని ఆ అనాపానసతి ధ్యానం ద్వారా ఒక రాత్రిలోనే 4 జాముల్లో ఆయన మహాపరినిర్వాణం చెందాడు. అంత గొప్పది శ్వాస మీద ధ్యాస. అంత గొప్ప ధ్యాసను మనకు అందించిన పత్రిజీ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా నిర్భయంగా చెప్పండి. ఎవరు ఎన్ని రకాల ధ్యానాలు చేసినా చివరికి రావాల్సింది ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానానికే. అప్పుడు మాత్రమే వారు కోరిన లక్ష్యాన్ని సాధించగలరు. ఇప్పుడు ఎవరైనా సరే మన సొసైటీలో ధ్యానం చేయండి, రోగం తగ్గండి అని మనం ఘంటాపదంగా చెప్తున్నాం కదా. మరి ఇతర ధ్యానాల వాళ్ళు చెప్తున్నారా? మాట అనగలుగుతున్నారా? ఎందుకని? వాళ్ళది కూడా ధ్యానమే కదా. ఎందుకు అనలేకపోతున్నారు? చూసారా? అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత గొప్పదో శ్వాస మీద ధ్యాస ధ్యానం అనేది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ధ్యానం పెడతామో అప్పుడు మాత్రమే మనము ధ్యాన స్థితిలోకి వెళ్ళగలము. అంటే మనోస్థితిలో ఉంటాం అప్పటిదాకా. మనోస్థితిలో నుంచి ఆత్మస్థితిలోకి వెళ్తాం. ధ్యాన స్థితి అంటే మనోస్థితిని దాటి ఆత్మస్థితిలోకి వెళ్తాం. సో అట్లా ధ్యానం చేస్తూ ధ్యానం మీద పట్టు సాధిస్తే, ధ్యానం బాగా చేస్తున్నామా అనడానికి సంకేతం ఏమిటంటే, మీరు ధ్యానంలో కూర్చుంటే 5-10 నిమిషాల్లో కానీ మీకు ధ్యాన స్థితి వస్తే మీరు ధ్యానం బాగా చేస్తున్నట్టు లెక్క. అర్థమైందండి ఈ పాయింట్? మీరు ధ్యానంలో కూర్చున్నారు,
మీరు ధ్యానంలో కూర్చోగానే, అంటే ఈ ప్రారంభంలో ఉండే వాళ్ళ సంగతి చెప్పట్లా నేను, అంటే ధ్యానంలో కాస్త కొన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. సో ధ్యానంలో మీరు కూర్చుంటానే 5 నుంచి 10 నిమిషాల్లో మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళగలిగితే అది ఆ ధ్యానంలో మీకు పట్టు వచ్చింది, సాధించగలిగిన స్థితికి వచ్చారు. ఇక ఆ స్థితి వస్తేనే ఆటోమేటిక్గా ఇంకా తీవ్రం చేస్తూ ఉంటే ఇక పైకి మనం వెళ్ళిపోతుంటాం. ఉదయం చెప్పాను కదా సిస్టమ్స్. మనసు ముందుగా చంచలంగా ఉన్న మనసు నిశ్చలమవుతుంది, నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైనట్టు మీకు ఎలా తెలుస్తుందంటే మీరు మొత్తం మారిపోతారు. మీరు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, గతంలో ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడారు, గతంలో ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు ఎలా ప్రవర్తించారు, మీకు మీరే చూసుకోవచ్చు. లేకపోతే మీ పక్క వాళ్ళే చెప్తారు, మీకు ఉంటారు కదా, మీ ఇంటి పక్కన స్నేహితులు వాళ్ళు ఉంటారు కదా, అరేనమ్మా మొన్నటిదాకా మాతో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏందో గమ్మను కూర్చొని ధ్యానం అది చేస్తున్నావు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు మారిపోయారు, మొన్నటిదాకా అనుభవించిన జీవితాన్ని వదిలేశారు అని అర్థం. సో ఆ విధంగా నిర్మల స్థితికి వెళితే కలిగేటువంటి మార్పు అది. ఇంకా ధ్యాన స్థితిని బాగా సాధన చేస్తూ ఉంటే, సాధన అంటే ఏం లేదండి, పత్రిక గారు చెప్పిన 4 అంశాలు ప్రతిరోజు చేయగలగాలండి ఏదో ఒక రూపంలో ఎంతో కొంత. ఏమిటి పత్రిక గారు 4 చెప్పింది? ధ్యానము, స్వాధ్యాయం వీలు కానివాళ్ళు వీడియోలు వినడం అయినా సరే, సజ్జన సాంగత్యము, సేవ, ఎంతో కొంత. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. మన పరిస్థితులను నెరవేర్చుకుంటూనే ఎంతో కొంత సమయాన్ని మిగిల్చుకొని మనం ధ్యానం చేయవచ్చు, ఎవరికి వీలైనంత అంత. ధ్యానం చేయడానికి పత్రిజీ గారు పలానా టైం అనేం నిర్దేశించలేదు, ఉదయం సాయంత్రం 2 సార్లు చేయండి అని చెప్తారు. కానీ అయినప్పటికీ కూడా తెల్లవారుజామున ధ్యానం చాలా విశిష్టమైన ధ్యానం, బ్రహ్మముహూర్తంలో చేసే ధ్యానము చాలా విశిష్టమైనది. అది మనకి సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడు 4 గంటలకు లేచారనుకోండి, 4 గంటలకు 4:30 గంటలకు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, 4:30 నుంచి 6:30 దాకా చేశారు అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మీరు 2 గంటలు ధ్యానం చేసేట్టే కదా. సో ఈ 2 గంటల ధ్యానం వల్ల మీకేమైంది? గతంలో, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంతకుముందు 6 గంటలకు లేచేవాళ్ళు, ఇప్పుడు 4 గంటలకు లేస్తున్నారు. మనం 1 గంట ధ్యాన స్థితిలో కానీ ఉంటే అది 6 గంటల గాఢ నిద్రకు సమానం అనే సంగతి మీకు అందరికీ తెలిసిందే కదా. కాబట్టి మనమేమి నిద్రా సమయాన్ని కోల్పోవట్లేదు. మనం నిద్ర ఎందుకు పోతున్నాం? ఏదైతే ధ్యానంలో మనం విశ్వశక్తిని సంపాదిస్తున్నామో అదే విశ్వశక్తి సంపాదించి మన శరీరం రిపేర్ కావడం కోసం ప్రకృతి సృష్టించిందే ఈ నిద్ర మానవునికి. ప్రాపంచికంలో మనిషి సుషుప్తి అవస్థకి వెళ్తున్నాడంటే కారణం ఏంటంటే, ఆ రోజువారీ కార్యక్రమాలు చేసి అలసిపోయి గాఢ స్థితికి వెళితే ఆ గాఢ స్థితిలో మనలో నుంచి సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది, ఆత్మతో కలిసి సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది. అందుకే గాఢ నిద్రలో ఉండేవాళ్ళు కొద్దిగా కదిలిసినా కూడా కదలరు, గట్టిగా కదిలిస్తే లేచేస్తారులేండి, అప్పుడు మళ్ళీ సూక్ష్మ శరీరం వెనక్కి వచ్చేస్తుంది. సో ఆ సమయంలో బాడీ రిపేర్ అవుతుంటుంది, అంటే విశ్వశక్తి ఆవాహన జరుగుతుంటుంది శరీరం మీద. కాకపోతే అది తక్కువ శక్తి. గాఢ నిద్రలో మనకు లభించేది తక్కువ శక్తి, అది ఎరుకలేని స్థితి. సుషుప్తి అవస్థ అనేది మనకు తెలియదు, మనకు ఎరుక లేదు. అదే ధ్యానం అనేది ఎరుకతో కూడింది. సో ఎరుకతో కూడిన ఈ ధ్యానం 1 గంట చేస్తే ఆ ఎరుకలేని స్థితిలోని సుషుప్తి అవస్థ 6 గంటల దాకా ఈక్వల్ అవుతుంది, సమానం అవుతుంది. ఇది లెక్క. కాబట్టి మనమేమి తెల్లవారుజామునే లేచేసాము ఇన్ని గంటలకని భయపడాల్సిన అవసరం లేదు. ఆ నిద్రకు కూడా కొంత సమయాన్ని ఇస్తున్నాం మనం. కాకపోతే ఇంతకుముందు 6 గంటల పాటు గాఢ నిద్ర ఉండేదేమో, ఇప్పుడు ఒక 4 గంటలు ఉంటుంది, అంతే తేడా. కాబట్టి ధ్యానము అనేది ఈ ప్రక్రియ ద్వారా సాల్వ్ అయిపోతుంది మనకి. తర్వాత ఉదయాన్నే వీలైతే ధ్యానం తర్వాత పిఎంసి ఛానల్లోనో, పిఎంసి యూట్యూబ్లోనో, ఇంకెవరైనా వీడియోలు ఏదో రూపంలో వినండి. అదే సజ్జన సాంగత్యం. వాళ్ళు సత్యమే కదా చెప్తారు, అదే సజ్జన సాంగత్యం అవుతుంది. లేదు తర్వాత మీ పక్కన వాళ్ళతో వీళ్ళతో చర్చించుకున్నారనుకోండి, అది కూడా సజ్జన సాంగత్యం కింద వస్తుంది. అలాగే స్వాధ్యాయం అనే దానికి ఏదో ఒక సమయం కేటాయించుకోండి.
ఇటువంటి సందర్భాల్లో ఇక సేవ కాడకు వచ్చేటప్పటికి మనం ప్రతిరోజు సేవ అనేది చేయకమేమో కానీ సందర్భాలు మనకు అనేకంగా ఈ పిఎస్ఎస్ఎంలో వస్తుంటాయి. ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాల్లో మీ సమయాన్ని వెచ్చించవచ్చు, చెప్పా కదా, దానాన్ని వెచ్చించవచ్చు. ఇలా దానం చేస్తూ నీ సమయాన్ని, కాలాన్ని, శరీరాన్ని అన్నీ దానం చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆ సేవ అనే కార్యక్రమం కూడా నెరవేరుతుంది. అర్థమైందని. కాబట్టి ఎంతవరకు ఎవరికి ఎంత వీలవుతుందో అంతవరకు చేసుకుంటూ పోతే మనం ఎంతవరకు సాధించగలమో అంతవరకే సాధిస్తాం. దానికి కూడా పత్రిజీ గారు చెప్పారు ఒక స్పీచ్లో, నో హరీ నో వరీ. దేనికి తొందరపడద్దు. అయ్యో వాళ్ళు ధ్యానం చేసేస్తున్నారు, ముందుకెళ్ళిపోతున్నాను, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, నేను ఎదగలేకపోతున్నాను అనే భావన ఎవరిలోనా ఉంటే ఆ భావనను వదులుకోండి. ఎవరికి వీలైంది వాళ్ళకే దొరుకుతుంది. ఒకరు ముందు పోతుంటారు, మరొకరు వెనక పోతుంటారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చెన్నైకి పోవాలి. ట్రైన్ ఫెసిలిటీ కానీ ఉంటే ట్రైన్లో పోతే తొందరగా వెళ్తాం. దాని తర్వాత కారు, దాని తర్వాత బస్సు, దాని తర్వాత స్కూటరు. ఇలా ఎలా వెళ్ళినా ఒకరు ముందు వెళ్తారు, ఒకరు వెనకాల వెళ్తారు. వెళ్ళడం అయితే అందరూ వెళ్తారు, ఇది ఖచ్చితం. కాబట్టి మాకు ఇలా ఉందే, మేము చేయలేకపోతున్నామే అనే భావనలు ఉంటే అది తుడిచిపెట్టేయండి. ఎవరి కర్మానుసారమే వాళ్ళకి ఈ జన్మలో వ్యవహారాలు ఉంటాయి. ఎవరి కర్మను బట్టే వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఆ జీవితాల్లో కొందరు ముందుకు వెళ్తుంటారు, కొందరు వెనకాల పోతుంటారు. మనమైతే ఒక జ్ఞాన మార్గంలోకి ప్రవేశించేసాం అందరం. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందండి. సో కాబట్టి మనసు యొక్క సంకల్పమే మనకు కావాల్సింది. మనసు యొక్క వికల్పము ఉండకూడదు. ప్రాపంచికంలో ఉంటుంది ఆ వికల్పం. ఒకసారి అనుకుంటారు, మళ్ళా ఇది చేస్తే మళ్ళీ ఎవడో ఒకడో వచ్చి సలహా చెప్తాడు, పక్కనోడు వచ్చి, అరే అది చేయబాకరా, దానివల్ల నీకు నష్టం కలుగుతుంది అంటాడు. ఒరే నిజమేనేమోలే, వాడి అనుభవంతో చెప్పాడేమోలే అని మనం అనుకుంటాం. కానీ అప్పో దీపో భవ అనే సూత్రం మనకు మాత్రమే తెలుసు, వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేవాళ్ళు మీరే అంతర్మదనం చెందాలి. ఈరోజు క్లాస్ జరిగింది, నేను క్లాస్ విన్నాను, శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను, ప్రాపంచికంగా కొన్ని పనులు చేశాను, రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ఆ ధ్యానమేం అవసరం, ధ్యానమే అంటే ఆ స్థితిలోకి వెళ్ళి నేను ఈరోజు ఏం చేశాను, అన్నీ మంచి పనులే చేశానా, ఏమన్నా తప్పు చేశానా, ఎవరినన్నా తిట్టానా, ఎవరినన్నా బాధ పెట్టానా, మీరే అంతర్మదనం చేసుకోండి. ఆ అంతర్మదనంలో మీ ఆత్మే మీకు చెబుతుంది. ఆత్మే మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆత్మ మనం మంచి స్థితిలో ఉంటే సందేశం ఇస్తుంది, నువ్వు తప్పు చేస్తుంటే హెచ్చరిస్తుంది, అయినా వెనక తప్పు చేస్తే ఆత్మ ఘోషిస్తుంది. ఈ పదాలు విన్నారా? ఆత్మ సందేశము, ఆత్మ యొక్క హెచ్చరిక. అస్సలు వినలేదనుకోండి, అప్పుడు ఆత్మ ఘోషిస్తుంది. ఇది ధ్యానం చేసే వాళ్ళకి మంచి అనుభవమే. ప్రాపంచికంలో ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలియవు. ధ్యానం చేసేవాళ్ళు కానీ మేము కొద్దిగా మనం ఏ రోజు వారి కార్యక్రమాలు ఆ రోజు పడుకునే ముందు పునరావృతం చేసుకుంటే అది తెలుస్తుంది. ఎవ్వరూ ఏం చెప్పాల్సిన అవసరంలే, మన అనుభవ జ్ఞానమే మనకు అన్ని విషయాలు చెప్తుంది. దానికి కావాల్సింది ఈ మధ్యలో ఉండే బుద్ధి. ఇదంతా ఏం చేస్తుందంటే ఈ బుద్ధి మంచి విషయాలు గ్రహిస్తే ఆత్మ వైపు వెళ్తుంది, చెడు విషయాలు గ్రహిస్తే మళ్ళీ తిరిగి మనసు వైపు వెళ్తుంది. ఇది బుద్ధి యొక్క స్థితి. సో మీరు ఎప్పుడైతే ఆత్మవైపు వెళ్ళి ఇంకా ధ్యాన స్థితిలో బాగా చేస్తారో అప్పుడు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే వివేకం కలుగుతుంది. ఎప్పుడైతే వివేకం కలుగుతుందో మనం మంచి నిర్ణయాలే తీసుకుంటాము, మంచి పనులే చేస్తాము. ఇదే మనసులో నిర్మలం అవడం అంటే. అర్థమైందా అండి? సో అది బుద్ధి యొక్క స్థితి. అంటే మనం నిర్ణయించిన విషయాల్ని బుద్ధి విశ్లేషించి సంకల్పం వైపుకి తీసుకెళ్తుందా, వికల్పం వైపు తీసుకెళ్తుందా. సంకల్పం వైపు తీసుకెళ్తే మనం ప్రోగ్రెస్లో ఉన్నాం, లేకపోతే రిగ్రెస్లో ఉన్నాం. ఇదే అర్థం. చివరిది అహంకారం. ఇది అన్నిటికంటే చాలా డేంజరస్ లక్షణం. మనసు యొక్క 4 స్థితుల్లో అహంకారందే చాలా భయంకరమైనది.
అహంకారం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం అబ్బదు అనేది ఉపనిషత్తు యొక్క వాక్యం. అహంకారం ఉన్న వ్యక్తికి ఆత్మజ్ఞానం అబ్బదు. అబ్బదు అంటే వంట పడదని. ఎప్పుడైతే నేను నా అని మీరు అనుకుంటారో ఆ శరీరంలో ఉండే, ఆ మేనులో ఉండే నేను అనే ఒక ఆత్మ పడుకుంటుంది. ఇక్కడ నేను కాదు, నేను ఆత్మను అనే భావనతో చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఉత్తేజితమవుతుంది. అంటే నువ్వు ఏం చేసినా నీ చేతుల్లోనే ఉంది. ఇదంతా మనసు యొక్క పని, మనిషి ఏం చేసేటువంటి చేష్టలు. కాబట్టి ముందుగా ధ్యానం బాగా చేద్దాం, బుద్ధి వికసింపజేసుకుందాం, వివేకాన్ని కలిగించుకుందాం. తద్వారా మంచి నిర్ణయాలు జరుగుతాయి. అలా 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 స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటే మనకు జ్ఞానం అంకురిస్తుంది, తర్వాత జ్ఞానం ప్రాప్తిస్తుంది. దీనికి ఈ జన్మలో పట్టవచ్చు, మరో జన్మల్లో పట్టచ్చు, చెప్పలేమని. అది ఎవరి స్థితులు బట్టి వాళ్ళకి ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి ఈ 4 దాంట్లో మనసు, నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు ధ్యానం చేసేవాళ్ళు కోరికలు అనేదాన్ని తగ్గించుకున్నారని అనుకుంటున్నాను నేను. ఒప్పుకుంటారా మీరు ఆ విషయాన్ని? చాలా వరకు కోరికల పట్ల ఆసక్తి తగ్గుతుంది. బుద్ధి కూడా బాగానే పనిచేస్తుంది. అహంకారం మాత్రం అంత తేలిక కాదు వదలడం. నేను వదిలానని మీరు అనుకుంటే ఒకసారి మీలో మీరే ఆత్మవిశ్లేషణ చేసుకోండి. అహంకారం మాత్రం చాలా కష్టం. కష్టం అన్నానే కానీ వీలు కాదని చెప్పట్లా, వీలు అవుతుంది. అది వాళ్ళ సాధన దాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా చిత్తం గురించి చెప్పేటప్పుడు పతంజలి మహర్షి చిత్తవృత్తి నిరోధ యోగ అన్నారు. చిత్తము అంటే చెప్పా కదా, ఇది ఏం చేస్తుందంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఏమో శ్వాస మీద ధ్యాస ధ్యానం పెట్టమంటున్నాం. శ్వాస మీద ధ్యాస ధ్యానం పెడితే చేస్తుంటాం, మళ్ళా ఆలోచనలు వస్తుంటాయి. ఈ చిత్తానికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ మనసు బాహ్యంగా ఉన్నటువంటివన్నీ గ్రహించి ఈ చిత్తం అనేటువంటి సంచిలో వేసి పెడుతుంది, ఈ చిత్తంలో వేసి పెడుతుంది. ఇది అలా నిక్షిప్తం చేసుకుంటుంది. ప్రతి జ్ఞాపకాన్ని, ప్రతి అనుభవాన్ని ఇది తనలో ఇముడ్చుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచి ఉంటామో చిత్తం యొక్క ప్రభావం పెద్దగా ఏముండదు, అక్కడ మనసు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో చిత్తం విజృంభిస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనల్ని వర్తమానంలో ఉంచకుండా, అంటే శ్వాస మీద ధ్యాస అనేది వర్తమానం అని చెప్పాను కదా, వర్తమానంలో ఉంచుకోకుండా వెనక్కి వెళ్ళిపోతుంది ఆలోచనలు. అంటే భూతకాలంలోకి వెళ్ళిపోద్ది చిత్తం. అక్కడి నుంచి పట్టుకొస్తుంది ఆలోచనల్ని. భూతకాలంలో నీ గతంలో జరిగిన సంఘటనలన్నీ పునరావృతం అవుతూ ఉంటాయి మైండ్లో. అంటే ధ్యానానికి ఆటంకం కలిగించడానికి అవి వచ్చేస్తూ ఉంటాయి. మీరు భూతకాలం గురించి ఆలోచనలు నీ ఆ ధ్యాన స్థితిలో కానీ వస్తే అవి మనకి దుఃఖాన్ని కలుగజేస్తాయి. ఆ ఆలోచనలు ఇక్కడ దుఃఖం అంటే ఏడు పని కాదు, కొంత బాధను కలుగజేస్తాయి. అంటే మనకు మంచి ఆలోచనలు వచ్చేది కొద్దిగానే. అంటే వశిష్ఠ మహాముని చెప్తాడు, మానవులకంట ఘోరంత సుఖం ఉంటుందంట, కొండంత కష్టాలు ఉంటాయంట. వశిష్ఠ మహాముని చెప్పాడు. మానవుడు తన జీవితంలో సుఖం ఎంత అనుభవిస్తాడు, ఘోరంత అంట, కష్టాలు కొండంత ఉంటాయట. సో కాబట్టి మనకు ఎక్కువగా ఈ ఆలోచనలన్నీ కూడా ఆ దుఃఖానికి సంబంధించినవి వస్తుంటాయి. అదే ఒక్కోసారి ఈ చిత్తము భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు ఆ ఆలోచనలు భయం గొలుపుతాయి. అంటే భయం ఎందుకు వస్తాయంటే సాఫీగా జీవితం సాగిపోయేవాడికి ఈ సమస్య లేదు. రకరకాల బాధల్లో ఉంటారు కదా, రకరకాల భయాల్లో ఉంటారు కదా. ఈరోజు నా జీవితం గడిచింది, రేపు నా పరిస్థితి ఏంటి అంటే సుఖమైన జీవితం ఉన్నవాడి గురించి చెప్పట్లా నేను. రోజు కష్టాలు పడుతుంటారు కొంతమంది. రేపు ఏం జరుగుతుందో, ఆ కష్టాన్ని నేను ఎలా ఎదుర్కోవాలో అనే ఒక భయం ఏర్పడుతుంది. సో భూతకాలపు ఆలోచనల్ని దుఃఖాన్ని కలిగిస్తే భవిష్యత్ ఆలోచనలు భయాన్ని కలగజేస్తాయి. ఈ రెండూ కాకుండా మనం శ్వాస మీద ధ్యాస అనేటువంటి వర్తమానంలోనే ఉంటే ఈ రెండు రావు. అప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్తాం. ఇదండి మనసు యొక్క దాని యొక్క 4 తత్వాల యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి.
దీనన్నిటికీ పరిష్కారం ఒకటే ఒకటి, అదే శ్వాస మీద ధ్యాస ధ్యానము. పతంజలి అష్టాంగ యోగంలో ముందు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని 8 స్థితులు చెప్తారు. పత్రిజీ గారు అదే అష్టాంగ మార్గాన్ని మనకి కొద్దిగా మార్చి చెప్పారు. ఇవన్నీ ఆయన పుస్తకాలు చదవడం ద్వారా మనకు తెలుసుకోగలం. అందుకే నేను పదే పదే మీకు పత్రిజీ గారి పుస్తకాలు ఎందుకు చదవమన్నానంటే ఇదే కారణం. ఆయన ఆసనం నుంచి ప్రారంభిస్తాడు మనకు ధ్యానాన్ని. ముందు అసలు మీరు ధ్యానంలో కూర్చోండి, రావాల్సిందన్నీ వచ్చేస్తాయి అని ఆయన చెప్తారు. పతంజలి ఏం చెప్పారు? ముందు యమము, నియమము. యమంలో అంటే ఏం లేదు, బాహ్యేంద్రియాల నిగ్రహము యమము, అంతరేంద్రియాల నిగ్రహము నియమము. ఇంకా దాన్ని విపులంగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనకున్న సమయం తక్కువ. అంటే ముందు నిన్ను నువ్వు నియంత్రించుకొని అప్పుడు యోగంలో కూర్చోమంటాడు పతంజలి మహర్షి, అంటే ఆసనంలో కూర్చోమంటాడు. మన పత్రిజీ గారు ఏం చెప్పారు? ఇప్పుడు ఎవరైనా పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఆ కష్టాలు ఈ కష్టాలు అంటే ఏం చెప్తాడు ఆయన? ఆన్సర్ చెప్పండి. ధ్యానంలో కూర్చో. ఇంకొక ఆయన వస్తాడు, సార్ నాకు బాధలు, ధ్యానంలో కూర్చో. ఇంకా ఏమంటాడు? ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి. చూసారా వీడియో? ఇంకొక మాట లేదు. అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే అన్ని సమస్యలకి పరిష్కారమనే కదా దాని అర్థం, అంతే కదండి? కాబట్టి మనం మొట్టమొదట మన అంశము పర్ఫెక్ట్గా ధ్యానం చేయడము, అది శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడము. అయినప్పటికీ మనకి 4 అంశాలు ముఖ్యంగా ఈ ధ్యానంలో ఆటంకాలు కలిగిస్తాయి. 4 అంశాలు. ఇది ఆల్రెడీ 1-2 చెప్పాను, మళ్ళీ చెప్తాను. మొట్టమొదటిది నా మాలు వదలమంటారు పత్రిజీ గారు. నా అంటే ఏంటి? అహంకారం. మా అంటే మమకారం. ఈ రెండింటిని నేను నా గురించి బాగానే చెప్పాను అనుకుంటా ఉదయం నుంచి. ఇక్కడ నేను నా అనేది వదిలేయాలి, ఇక్కడ నేను అనేది లేదు అని అన్నాను కదా. సో ఈ అహంకారం వదలకపోతే మనకు ధ్యానం సరిగా కుదరదు. ఇక మా అంటే మమకారం. మమకారం అంటే ఏందండి? మన బంధువులు, అంటే భార్యకి భర్త పట్ల, భర్తకి భార్య పట్ల, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళ తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఇది మరీ ఎక్కువ. ఒకవేళ భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ఏమన్నా కొద్దిగా మమకారం తగ్గి ఉంటుందేమో, కానీ కాలక్రమంలో పిల్లల పట్ల మాత్రం అబ్బో టన్నులు కొద్ది ఉంటుంది మమకారం. మనల్ని ఉద్ధరించేసి మనం అవసాన దశలోకి వెళ్తానే మనల్ని దేవుళ్ళలాగా పూజించేస్తారని అనుకుంటారు. పాపం లాస్ట్కి వచ్చేటప్పటికి ఢమాల్. ఇది అందరికీ కాకపోవచ్చు, చాలామందికి ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతాన్ని పర్ఫెక్ట్గా నమ్మండి. అది నాకు అవకాశం లేదు, కానీ ఇప్పుడు కర్మ సిద్ధాంతం కానీ పూర్తిగా తెలుసుకుంటే పత్రిజీ గారు చెప్పిన కర్మ సిద్ధాంతం అయితే ఈ భూమి మీద వచ్చినటువంటి ప్రతి మానవుడు వాడు సింగిల్గానే వస్తున్నాడు. కాకపోతే అక్కడ ప్రణాళికలో నువ్వు నాకు భార్యగా ఉండు, నేను నీకు భర్తగా ఉంటాను, మీరు నాకు పిల్లలుగా ఉండండి, ఇలా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి జన్మ తీసుకుంటారు. ముందు భార్య భర్త జన్మ తీసుకొని వాళ్ళు పెరిగి పెద్దవి పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ పిల్లలు ఇళ్ళకొస్తారు, పుడతారు. ఎవరి కర్మ ప్రకారమే వాళ్ళ జీవితం ఉంటుంది. ఎవరి కర్మ ప్రకారమే వాళ్ళ జీవితం ఉంటుంది. అంటే భర్త కర్మ ప్రకారం అతని జీవితం నడుస్తుంది, భార్య కర్మ ప్రకారం ఆమె జీవితం నడుస్తుంది. పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా మీరు గమనించండి, ఇద్దరికి కూడా ఒకే రకంగా ఉండరు. ఒకవేళ కొడుకు కూతురు పుట్టచ్చు, లేదా ఇద్దరు కొడుకులే పుట్టచ్చు, ఇద్దరు కూతురు పుట్టచ్చు. ఆ ఇద్దరికి ఒకే లక్షణాలు ఉండవు. మీరు పరిశీలించుకోండి, మీలో మీకే తేడా ఉంటుంది. మొదట పుట్టేవాడు కాస్త నెమ్మదస్తుడుగా ఉంటాడు, అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెండోవాడు తులుపుగా ఉంటారు. అలా చెప్పేది వచ్చారు వాళ్ళు. పైలోకంలో మనకు తెలుసు ఆ విషయం. కాకపోతే జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చేటట్టుకి మర్చిపోయాం. భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత పుట్టిన బిడ్డకి 5వ సంవత్సరం దాకా కూడా మంచి జ్ఞానం ఉంటుంది, వాళ్ళు జ్ఞానవంతులు. కానీ మనం పిల్లల్ని ఏం చేస్తాము? మూసుకో నీకేం తెలుసురా అని కొడుతుంటారు. కానీ 5వ సంవత్సరం దాకా పిల్లలు అద్భుతమైన జ్ఞానవంతులు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు,
అంటిల్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే దీన్ని తెలుగులో తర్జుమా చేస్తే, నువ్వు నీ యొక్క పిల్లల వయసుకి కానీ నువ్వు తీసుకెళ్తే, అంటే దాని అర్థం నువ్వు పుట్టినప్పుడు 5వ సంవత్సరం 4వ సంవత్సరం నీకు గుర్తుంటుంది కదా, కొంత మనకు గుర్తుంటుంది కదా. మీరు ఆ స్థితిలోకి వెళ్ళగలిగితేనే మీకు దేవుని రాజ్యంలోకి ప్రవేశము. ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏం లేదు, పైలోకాలకి ప్రవేశం అని. అర్థమైంది ఈ పాయింట్? ఆయన అలా చెప్తారు. అందుకే డాక్టర్ న్యూటన్ కొండవీటి, డాక్టర్ లక్ష్మి గారు తెలుసు కదా మీకు. వాళ్ళు ఒక క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని స్థాపించి అక్కడ జరుగుతుంది. ఎవరైనా ఇట్లాంటి సమస్యలు ఉండేవాళ్ళు అడగపోతే వాళ్ళని ఆ స్థితికి తీసుకొచ్చి, ఉంది కదా పద్ధతి, హిప్నాటిజం పద్ధతి ఉంది, హిప్నోసిస్లో తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల్ని ఎంతో కొంత పరిష్కరిస్తూ ఉంటారు, ధ్యానం ద్వారా పరిష్కరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ వయసు చాలా అద్భుతమైన జ్ఞానవంతమైన వయసు. అందుకే పుట్టినప్పటి తర్వాత పిల్లల్ని ధ్యానం నేర్పించాలా అని చెప్తారు. పుట్టిన పిల్లలు 3వ 4వ సంవత్సరం వస్తానే వాళ్ళు కానీ ధ్యానంలో కూర్చుంటే, మనం ధ్యానంలో కూర్చుంటే మనకి ఇక్కడ మనసు అనేది ఒకటి అడ్డం వస్తుంది. పిల్లలకి అక్కడ మనసు లేదు. ఆ వయసులో వాళ్ళకి మనసు ఇంకా ఏర్పడలా. మనసు అనేది ప్రకృతి వల్ల, సమాజం వల్ల, ఆహారం వల్ల ఏర్పడుతుంది. పుట్టిన బిడ్డలకి ఉన్నది శరీరము, ఆత్మ, ఈ రెండే. కాకపోతే వాళ్ళకి తెలియదు, ఆత్మ అని తెలియదు. కానీ వాళ్ళు కానీ ధ్యానంలో కూర్చుంటే పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తారు. డైరెక్ట్గా సూక్ష్మ శరీరానాలు చేసేస్తారు వాళ్ళు. కాకపోతే మనకు చెప్పలేదు. అర్థమైందండి ఈ విషయము? కాబట్టి మనమంతా కూడా ఈ మమకారాన్ని గురించి మాట్లాడుతున్నాం. మమకారము అంటే ఏమిటంటే మనసు యొక్క స్థితి. మమకారం అనేది ప్రేమకు పరాకాష్టే మమకారం. ప్రేమ అనేది ఉంది కదా, ఈ ప్రేమతత్వం అనేది భగవంతుని తత్వం. ప్రేమ అనేది భగవంతుని తత్వం, అంటే ఆత్మతత్వం. మనము ఆత్మతత్వంలో ప్రేమ చూపించాలి వాళ్ళపైన. అంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళ యొక్క సంబంధికుల మీద, సంపద మీద, అన్నిటి మీద ప్రేమ చూపించాలి. ప్రేమ యొక్క పరాకాష్ట అంటే అదే మమకారం. ఇది మనసు యొక్క స్థితి. ఈ తేడా గమనించండి. మీరు అనొచ్చు, మమకారం లేకపోతే ఎలాగండి, మన కడుపునే కదండి పుట్టిన పిల్లలు, వాళ్ళని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు, వాళ్ళు అయిపోతే ఏమవుతుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పను. ఒక వ్యక్తికి తన కొడుకో కూతురు అంటే విపరీతమైన అభిమానం, అదే మమకారం. ఎందుకు ఆ కొడుకు యాక్సిడెంట్ జరిగింది, వాడి కర్మానుసారం ఆ కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది. ఆ తండ్రి లేక ఆ తల్లి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందండి? ఆ సందర్భాన్ని ఒక్కసారి ఊహించుకోండి. చాలా మమకారం, విపరీతమైన మమకారం, ప్రేమ ఆ బిడ్డ మీద. ఆ బిడ్డకి యాక్సిడెంట్ జరిగింది. ఏం చేస్తారు చెప్పండి? తెలీదా? అయ్యో నా బిడ్డ, అయ్యో నీకేమైపోయింది, ఇది పడతారా? పైన పడినంత పని చేస్తారా లేదా? చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నా ఇది వాస్తవమే. నువ్వు అలా పడిపోయినంత మాత్రం వాడు ఆ పరిస్థితి నుంచి బయట వస్తాడా? నీవేం చేయాలి ఆ బిడ్డకి? నిజమే, నువ్వంటే ప్రేమ ఉంది, ఆ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంది. నీ కర్తవ్యం ఏమిటప్పుడు? ఆ బిడ్డకి ఆ పరిస్థితి నుంచి బయటపడే మార్గాల్ని నీ మనసును స్థిరీకరించుకొని ఆందోళన చెందకుండా చేయవలసిన పని చేస్తే ఆ స్థితి నుంచి ఆ బిడ్డ బయటపడతాడు. అంతేగాని నువ్వు ఆ బిడ్డకి యాక్సిడెంట్ జరిగి బాధను అనుభవిస్తున్నాడు, అతను శారీరకంగా బాధను అనుభవిస్తున్నాడు, ఆ తండ్రి ఏ విధంగా బాధను అనుభవిస్తున్నాడు? మానసికంగా అనుభవిస్తున్నాడు. మానసికమే కదా బాధ, మీకు లేదు కదా, అంటే ఆ తండ్రికి లేదు కదా ఆ బాధ. తండ్రి బాధ ఏమిటి? మానసికం. కానీ
తండ్రి హృదయతత్వం అదే ప్రేమతత్వంతో ఉన్నాడు అనుకోండి, ఆడ జరగవలసింది జరుగుతుంది. టోటల్గా ఏది కరెక్ట్ అండి ఈ రెండిట్లో? ప్రేమే కదా. అర్థం చేసుకున్నారు కదా. కాబట్టి ఇంకా మమకారంతో పని ఏముంది? నేనేదో చెప్పేశాను, మీరు హాయిగా వినేశారు, మళ్ళీ ఆలోచిస్తారు. కుదరదు. కానీ డెప్త్కి వెళ్ళి ఆలోచించండి. డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే ఆ రెండింటిని మీరు విడగొట్టగలరు. ఇది ఇటుంటే మన పరిస్థితి ఎలా ఉంటే ఆ పక్కన ఎక్కని వాళ్ళు ఓడుకోమండరు. మనం ఏమి ఏడవకుండా సరేలే అనేసి మనం నిబ్బరంగా ఉండి ఆ బిడ్డను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేసి అనుకో, ఈ పక్కన వాళ్ళు చెప్పేసుకుంటారు. ఇది కఠిన హృదయం, వీడిది బండరాయి హృదయం అంటారా? వీడేం మనిషి అండి, చెవులు సోకదానే ఉంటాయి. వాడు అజ్ఞాని, వాడికి తెలియదు. కానీ జ్ఞానం వస్తే మనకు తెలుస్తుంది. అర్థమైందండి? ఇస్తే అది మమకారానికి ప్రేమకు ఉన్న తేడా. ప్రేమ అనేది దైవతత్వం, భగవంతుని తత్వం, ఆత్మతత్వం. నీ యొక్క ప్రేమతత్వం నీ పిల్లలు, నీ బంధువులు, నీ మీదనే కాకుండా సకల భూతాల మీద ప్రదర్శించగలిగితే అది చాలా గొప్ప ప్రేమ. నీ వరకు వాళ్ళకే కాదు ప్రేమ. ఆ ప్రేమ ఎంతమంది మీదకి ప్రసరింపజేయాలి? ఆ ప్రేమ నీవు సకల భూతాల మీదకి, సాటి మానవుల మీదకే కాదు, జీవుల పట్ల కూడా, ఇంకా జంతువులు ఉన్నాయి కదా మనుషులు, వాటి మీద కూడా చూపగలగాలి. షిరిడి సాయినాథన్ దగ్గర పోతే ఒక కుక్క ఉంటుంది పక్కనే. ఎవరో కుక్కకు రొట్టేస్తే ఆమె వచ్చి సాయిబాబా దగ్గరకు వస్తే, అబ్బా నువ్వు పెట్టావమ్మా, నా ఆకలి తీరింది అని అన్నాడు. విన్నారా ఈ కథలో? ఆయన ఆడదన్నాడు. అప్పుడు ఆమె అడుగుద్ది, ఏడదన్నా స్వామి అంటే, దానికి పెట్టావు కదమ్మా అంటే, ఆ జీవికి పెడితే నాకు పెట్టినట్టే. ఇదండి ప్రేమతత్వం యొక్క గొప్పదనం. కాబట్టి మమకారాన్ని వదలండి, ప్రేమతత్వాన్ని పెంచుకోండి, ఆత్మ వైపు ప్రయాణించండి. ఈ 2 అంశాలు అయిపోయినాయి. మనం ఏదన్నా ఎవరికైనా ఇస్తున్నా, ఇది దైవం నా దగ్గర చేయిస్తున్నారు, నాకు నా యొక్క గత జన్మల కర్మల పుణ్యకర్మల ఫలితంగా నాకు ఈ సంపద ఉంది, లేదా నాకు ఈ శరీరం ఉంది, లేదా నాకు ఈ సమయం ఉంది, ఈ సమయాన్ని, ఈ శరీరాన్ని, ఈ ధనాన్ని లోక కళ్యాణ కార్యక్రమాలకి నేను వినియోగిస్తాను, కానీ ఇది నాది కాదు. దాన్నే కర్తృత్వ భావన విడనాడడం అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అనడం. కర్తృత్వ భావన అంటే చేసే పనిలో కర్తను నేను కాదు, భోక్తను నేను కాదు అనుకోవాలి మనం. అంటే ఈ కర్త నా ప్రమేయం కాదు, ఆ అనుభవించేది నేను కాదు, ఇదంతా భగవంతుడే. అదే అద్వైతం. ఈ సృష్టి మొత్తం ఉన్నది భగవంతుడే, ఇంకేమీ లేదు, మనం ఆ భగవంతునిలోని ఒక అంశలమే అన్న జ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలిగితే ఈ భావనలు వస్తాయి. ఓకే అండి. పోతే ఇంకొకటి ఆహారం. ధ్యానులకి ఆహారం చాలా ముఖ్యమైన విషయం అని నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా మనం మాంసాహారం మానేసాం, మరి శాకాహారం ఏది ఉంటున్నామంటే ఆ శాకాహారంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అది మీకు తెలిసిందే, కొత్తగా చెప్పేది ఏం లేదు. వెల్లుల్లి తినకూడదు, ఇంకేం తినకూడదండి శాకాహారంలో కూడా. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వస్తువులు తినకూడదు, ఎప్పటికప్పుడు వండుకొని తినాలి, అంటే వేడిగానే తినాలి. ఆహారం చల్లారిపోతే దాని యొక్క జీవం నశిస్తుంది, జీవం నశించిన ఆహారాన్ని మనం భోంచేయకూడదు. ఇంకా నిల్వ పదార్థాలు తినకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయా? ఎందుకంటే మనసు ఏర్పడడంలో ఆహారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి తన కుమారుడైనటువంటి శ్వేతకేతు అనేవాడికి మనసు ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని వివరించాడు ఆ ఉపనిషత్తులో. దాన్ని చాందోగ్యోపనిషత్తు అంటారు. ఇప్పుడు ఆ కథ అంతా వద్దులేండి, ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఆహారం ద్వారా మన యొక్క మనసు యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకు పత్రిజీ గారు మాంసాహారం మానేయమన్నారు? మాంసాహార భోజనం అంటే అది హింసతో కూడుకున్న భోజనం. సో హింసతో కూడుకున్న భోజనం మనం తింటే మనం ఏం చేస్తాం? హింసే చేస్తాం.
10 మంది తాగుబోతులతో మనం చేరితే ఏమవుతాం? తాగుబోతు అవుతాం. 10 మంది జోదరులతో చేరితే ఏమవుతాం? జోదరు అవుతాం. అలా కాకుండా కూర్చొని ధ్యానం చేసి ఆత్మతో ఉంటే ఏమవుతాం? చెప్పలేరా? భగవంతుడే అవుతాం. ఇంతే, వెరీ సింపుల్. కాబట్టి మనసు ఆహారం ద్వారా ఏర్పడుతుందనే సంగతి తెలుసుకొని ఆహారాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసి శక్తి సంపాదిస్తున్నాం. చాలామంది ఈ శక్తి సంపాదించడం మీదనే దృష్టి పెడుతున్నారు, కానీ మనం శక్తి మళ్ళా దాన్ని నష్టపోతున్నామనే సంగతి ఎంతమంది గ్రహిస్తున్నారు? ఇది చాలా 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 ముఖ్యమైన పాయింట్. మనం ధ్యానం చేస్తున్నాం, శక్తి సంపాదిస్తున్నాం. మరి ఆ శక్తిని వృధా చేస్తున్నామా, సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా అన్నది కూడా ఆలోచించుకోవాలి. పాయింటే కదండి ఇది. శక్తి సంపాదించారు, ఓకే, బాగానే ఉంది. మరి దాన్ని దుర్వినియోగం చేస్తున్నాము, ఎలా చేస్తాం, ఎలా దుర్వినియోగం అవుతుంది అన్నదానికి పత్రిజీ గారు 9 జీవన సూత్రాలు చెప్పారు. యుక్తాహారము, మితాహారము, నిరాహారము. యుక్త భాషణ, మిత భాషణ, నిర్భాషణ. యుక్తయోచన, మితయోచన, నిర్యోచన. అందరూ విన్నారే కదా. ముందు మనం తినే ఆహారం యుక్తమైన ఆహారం. యుక్తమైన ఆహారం ఏది? శాకాహారం. సో శాకాహారాన్ని తీసుకోవాలి, అది కూడా మితంగా తీసుకోవాలి. ఎందుకు మితంగా తీసుకోమన్నారంటే, మనం కడుపు నిండా తిని ధ్యానంలో కూర్చుంటే ధ్యానం సరిగా రాదు. ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కడుపు ఫుల్గా పెట్టి తింటే ధ్యానంలో కూర్చుంటే నిద్ర వస్తుంది. కాబట్టి మితాహారమే తీసుకోవాలి. తర్వాత నిరాహారం. ఇంకొక సూచన ఇది. నిరాహారం అంటే వారానికి ఒకసారో లేదా అమావాస్యకో పౌర్ణమికో మనం ఉపవాసాలు అనేవి ఉంటుంటారు కదా. ఈ మామూలుగా అయితే ఎప్పుడో పూజలు వ్రతాలప్పుడు ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసాలు విచిత్రమైన ఉపవాసాలే అండి. అవి కాదు, పూర్తిగా కంట్రోల్లో పెట్టుకొని చేయాలి. సో యుక్తాహారము, మితాహారము, నితాహారం అంటే వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి ఆహారం తీసుకోవడం మానేయాలి. ఆ రోజులో కాస్త ఏదైనా పండో పాలో తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా మనం యొక్క జీర్ణక్రియకి ఒక రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఎప్పుడైతే మన శరీరంలో ఏ భాగానికైనా కొంతసేపు రెస్ట్ ఇచ్చారనుకోండి, అది మళ్ళా పునర్నిర్మితం అవుతుంది. అంటే పునరుజ్జీవితం పొందుతుంది. మనం ఒకేమైనా వేసుకుంటూ దానికి అరిగించి జీవితాంతం అరిగించి దాని పరిస్థితి ఏమవుతుంది? అందుకని దీన్ని లంకణం పరమ ఔషధం అంటారు పెద్దవాళ్ళు. లంకణం అంటే ఏంటి? ఉపవాసమే. కాబట్టి ఇది ఆహారానికి సంబంధించిన లంకణం. ఇది చేయాలి. రెండవది అంశం యుక్త భాషణ, మిత భాషణ, నిర్భాషణ. యుక్త భాషణ అంటే మీరు మాట్లాడేది ఎవరితో మాట్లాడినా యుక్తమైన మాటలే మాట్లాడాలి. ఆ మాట అనేది ఏదైనా మాట్లాడితే ఎవరైనా అది నీకైనా మేలు కలగజేయాలి, అవతలి వాళ్ళకైనా, నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో వాళ్ళకైనా ఉపయోగకరంగా ఉండాలి. ఈ రెండు కాకుండా ఇక నువ్వు ఏది మాట్లాడినా అది వ్యర్థ భాషనే అవుతుంది. అర్థమైంది ఈ పాయింట్ అండి. మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే, ఇప్పుడు ఈరోజు క్లాసులో కూర్చొని నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. చాలాసేపు నేను చెప్తున్నాను, మరి నేను ఎక్కువసేపు చెప్తున్నాను కదా. మామూలుగా అయితే నా శక్తి నశించిపోవాలి, తగ్గిపోవాలి. కానీ నేను ఎంతసేపు మీ క్లాస్ చెప్తానో అంత మేరకు నా శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఏం మాట్లాడుతున్నామేమో, భగవంతుని గురించే మాట్లాడుతున్నాం, సత్యం గురించే మాట్లాడుతున్నాం, జ్ఞానం గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏది కూడా అయుక్తమైన మాట కాదు. అదే మీరు బాహ్యంగా వెళ్ళి సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని విషయాల పట్ల మాట్లాడారంటే మీరు శక్తి కోల్పోతారు. కాబట్టి మాట్లాడే తీరు మార్చుకోవాలి. అర్థమైందండి? అలాగే మితంగానే మాట్లాడాలి. ఏదైనా ఒక విషయాన్ని వివరించదలుచుకుంటే ఓహో అని ఒక పెద్ద స్టోరీ లాగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ చెప్పే 2-3 మాటలైనా శుభ్రంగా చెప్తే అవతల వాళ్ళకి బుర్రలోకి వెళ్తాయి. ఇంకా వీలైతే కాస్త ఉపమానాలు కానీ జోడించి చెప్పగలిగితే పత్రిజీ గారు అందులో సిద్ధహస్తులు. ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు ఏదైనా ఉపన్యాసం చెప్పేటప్పుడు, స్పీచెస్ చెప్పేటప్పుడు, దానికి అనేక రకమైన ఉపమానాలు జోడించి అది చెప్తారు మనకి. ఇప్పుడు ఉదాహరణకి ధ్యానం గురించి చెప్పేటప్పుడు సంగీతం పలానా ఆయన శ్రేష్టమైన సంగీతం అని, ఒక సచిన్ టెండూల్కర్ క్రికెట్లో శ్రేష్టమని, ఇట్లా ఎగ్జాంపుల్స్ ఉపమానాలు చెప్పుకుంటూ మనకు బోధిస్తారు. సో కాబట్టి అలా చెప్పే అంశంలో యుక్తమైనగా అంశాలు చేర్చి చెప్పగలిగితే అవతల వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయము, మనం చేసే కర్మల్లో చాలా భాగం, అంటే మాంసాహారం మానేయడం ద్వారా చాలా కర్మ మనకు అంటకుండా పోయిందనుకోండి. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం నోటితో మాట్లాడే మాటల వల్ల చాలా కర్మ పోగేసుకుంటారు. ప్రాపంచికంలో అయితే అది విపరీతము. ధ్యానంలోకి వచ్చి కూడా ఆ పని చేస్తున్నారంటే వాళ్ళు శక్తి నష్టపోతారు. అర్థమైందండి ఈ పాయింట్? మనము కర్మలు చేస్తాం, కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తాం కదా. ఈ కర్మలు మనోవాకాయ కర్మలని మన సనాతన పురాణ ధర్మాల్లో ఉంది. పత్రిజీ గారు దీన్ని ఏమంటారంటే 3 అంశాలు దీని గురించి చెప్పారు. భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రం అని. అంటే మన కర్మలు ఈ రూపాల్లో ఉంటాయి మనకి. చేష్టాక్షేత్రం అంటే మన శరీరంతో చేసే కర్మలు. భావనా క్షేత్రం అంటే మన మనసుతో చేసే కర్మలు. ఇంకొకటి వాక్క్షేత్రం అంటే మన నోటితో మాట్లాడేతో చేసే కర్మలు. చేష్టాక్షేత్రం అనేది అది పరాధీనం, అది మన కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు శరీరంతో చేసేదే కదా, కొట్టడం, కొట్టే పని, చేతు కాలుతో తన్నే పని, ఇవన్నీ ఇదేంటి శరీరంతోనే కదా చేస్తాము. ఇది మన అధీనంలో లేదు. కారణం ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారము అది కర్మ కంట్రోల్లో ఉంది చేష్టాక్షేత్రం అనేది. గత జన్మల కర్మల వాదగానే మన ప్రవర్తన ఇక్కడ ఉంది. గత జన్మల్లో మన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు బట్టే ఈ జన్మలో జరిగేది. అందుకే నీ వాస్తవానికి నీవే కారణం అంటారు పత్రిజీ గారు. ఇప్పుడు ఈ భూమి మీద ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో ఆ సంఘటనలన్నీ కూడా నీ వాస్తవమే, అది నువ్వు తెచ్చుకున్న కర్మే. అది సాధారణంగా మనం ఏమనుకుంటాం, అది వాడెవడో చేశాడు, ఈ పక్కవాడు చేశాడు, వాడి వల్ల నేను ఇలా చేశాను అని అంటుంటాం. మనం చేసేది ఏది కూడా ఎవడు చేయలే, నువ్వే చేస్తున్నావు. దాన్ని ఏమంటారు, నీ వాస్తవానికి నీవే కారణం. అంటే ఈ జన్మలో నీకు జరిగే ఏ సంఘటన అయినా అది నీ వల్లే జరుగుతుంది తప్ప వేరే ఎవరి వల్ల జరగట్లా. కాబట్టి జరిగే చేష్టాక్షేత్రానికి సంబంధించిన ఏ పని అయినా అది నీ చేతుల్లో లేదు, అది కర్మ ప్రకారమే జరుగుతుంది. అర్థమైందండి ఈ విషయం? అది మన చేతుల్లో లేదు. ఇక భావనా క్షేత్రం, ఇది మనసుతో, అంటే మనం యోచిస్తాం, అదే మైండ్లో యోచిస్తారు కదా, అది నీ ఇష్టం అన్నారు. ఎందుకంటే పాపము అంటే మన ద్వారా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరైనా హింస పడితే, మన ద్వారా ఎవరైతే కర్మ చేస్తున్నారో వాళ్ళ ద్వారా అవతల వ్యక్తికి మానసికంగా కానీ శారీరకంగా కానీ, మానసికం అంటే వాడిని అవమానించే విధంగా మాట్లాడడం, తిట్టడం చేస్తారు కదా, అవి కానీ, అలాగే శారీరకంగా అంటే వాళ్ళని కొట్టడం, ఏదో చేయడం, ఇలా చేసే కర్మలు అవి పాపం కింద వస్తాయి. అర్థమైందండి? అంటే మనము చేసే కర్మలు ఏదైతే ఉన్నాయో అది మనం ఇలా చేస్తే మనకు పాపం వస్తుంది. అంటే మన వల్ల ఎదుటివాడు మానసికంగా బాధపడినా శారీరకంగా బాధపడినా అది పాపకర్మ అవుతుంది. సపోజు మన ఆలోచన ఇప్పుడు నువ్వు ఆ పని చేయాలంటే అది ఆ ఆదేశం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు మనసు ద్వారా కదా వస్తుంది. ఇప్పుడు ఒకరిని కొట్టండి అని అంటే మనం చేత్తో కొడుతున్నామంటే ఈ చెయ్యి చేస్తుంది ఆ పని. ఈ చెయ్యికి సందేశాలు ఎవరిచ్చింది? మన మైండ్ ఇస్తుంది. మైండ్ అంటే మనసే కదా, అది ఇస్తుంది. దాని ప్రకారం వాళ్ళని కొడుతున్నారు. సపోజ్ ఆ మనసే ఆలోచిస్తుంటుంది కదా, మనసు అవతల వాడిని భౌతికంగా కొట్టావు, నీ మనసులో ఆలోచన అయితే వచ్చింది వాడిని కొట్టాలని, కానీ కొట్టలా, నీ బుద్ధి ఆపింది. కొట్టద్దని నీ బుద్ధి ఆపింది. కొట్టాలని మాత్రం అనుకున్నావు మనసులో. బాగా వినండి ఈ పదం,
కొట్టాలని అనుకున్నాం, కొట్టాం, అది భౌతికంగా జరిగింది, అది పాపం. కానీ కొట్టాలని ఆలోచన వచ్చింది, కొట్టలా, మనసులో కొట్టేవాడిని. మనసులో కొట్టడం ఏంది? ఆలోచనలో వాడిని కొట్టావు, వీలైతే వాడిని హత్య కూడా చేసావు మనసులోనే, అది పాపం కాదు, అది పాపం కాదు. కానీ మన సనాతన ధర్మం అది కూడా పాపం అని చెప్తుంది. కానీ అది మన సనాతన ధర్మం చెప్తుందమ్మా. అదే మీకు పత్రిజీ గారి మాటల యొక్క విశ్లేషణ చెప్తున్నా మీకు. దానివల్ల నీకు ఇప్పుడు మనసులో ఒకరిని హత్య చేశానని అనుకున్నావు, వాడికేం ఇబ్బంది కలిగింది నీ వల్ల? మీరు చెప్పే అంశం వేరే. మనసులో దురాలోచనలు వస్తుంటాయి, కనుక దుర్మార్గు పనికి మాలిన ఆలోచనలు వస్తుంటాయి, అవి కాదు నేను చెప్పేది, అది తప్పే. ఇప్పుడు నేను చెప్తున్న అంశం గురించి చెప్తున్నాను. అంటే నీ ఆలోచన ద్వారా అక్కడ భౌతిక క్రియ జరగకపోతే అది పాపం కాదు, జరిగితే అది పాపం. ఇక మూడోది ఏంటి? వాక్క్షేత్రం. ఇదే నీ చేతుల్లో ఉండేది. వాక్క్షేత్రం ఒకటే నీ చేతుల్లో ఉండేది. చేష్టాక్షేత్రం మన చేతుల్లో లేదని చెప్పాను, అది కర్మ ప్రకారం జరుగుతుంది. భావనా క్షేత్రంలో నువ్వేమనుకున్నా అది భౌతికం తాల్చలేదు కాబట్టి ప్రాబ్లం కాదు. ఇక ప్రాబ్లం ఏదంటే కర్మ అంటే మనం నోటితో చేసే మాటలే. మనం మాట్లాడే మాటల వల్ల చాలా కర్మలు పోగు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఊరికే ఎవరన్నా తిట్టారనుకోండి, వాడి మనసు బాధపడుతుంది. ఎవరినన్నా కొట్టడానికి మనం వీడిని ఇంకొకటి వాడికి చెప్పాను అనుకోండి, కొట్టరా అని అన్నాం అనుకోండి, వాడు కొడతాడు. ఇక్కడ నువ్వు భౌతికంగా చేయలే, కానీ మానసికంగా నీ ప్రేరణ వల్లే కదా వాడిని కొట్టాడు, అది కూడా తప్పే. కాబట్టి వాక్క్షేత్రం అన్నదే మన చేతిలో ఉంది. దీన్ని గాన మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం చేసే కర్మల్లో చాలా వరకు మనం బయటపడినట్లే. అర్థమైందండి ఈ అంశము, చెప్పిన పాయింట్? అందుకనే యుక్త భాషణ అది చేయాలంటే ఇప్పుడు నేను చెప్పింది ఇది ఇందాక, యుక్త భాషణ, మిత భాషణ, నిర్భాషణ. ఈ గోలంతా వద్దండి, మౌనం కూర్చొని నేను ధ్యానం చేసుకుంటా అండి, ఈ సమస్య ఏముందాడా? మీరు ధ్యానం చేస్తే మీకు శక్తి పెరుగుతుంది, అది మీకు ప్రయోజనమే. బయట పోయి నలుగురు కూర్చొని పిచ్చాపాడి మాట్లాడానుకోండి, నీ శక్తి పోతుంది. ఇక్కడ వస్తుంది, పెరుగుతుంది, అక్కడ పోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం ఉంది కదా, నిర్భాషణ, యుక్తయోచన, మితయోచన, నిర్యోచన. నిర్యోచన అనేది మన ధ్యానం. నిర్యోచన అంటే అసలు ఏం మనం చేయం కదా, ధ్యానంలో ఏం చేస్తున్నాం? గొమ్మనే కూర్చుంటున్నాం, శరీరం కదలదు, మనసును ఆపేస్తున్నాం, ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాం. దీన్నే శ్రీకృష్ణుల వారు కర్మలో అకర్మ అంటారు. భగవద్గీతలో కర్మలో అకర్మ, అకర్మలో కర్మ అన్న శ్లోకాలు ఉన్నాయి. అది వివరించడానికి టైం లేదు. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నామంటే అక్కడ మనం కర్మ చేస్తున్నామా? ఒక డెప్త్కి వెళ్ళి ఆలోచించాలి ఈ విషయాన్ని. మనం ధ్యానం చేస్తున్నాం, అక్కడ మనం కర్మ చేస్తున్నామా చేయట్లేదా చెప్పండి? చేస్తున్నారా? కర్మ చేయాలంటే నీ మనసు వాడలేదు, శరీరం వాడలేదు, ఆత్మ కర్మ చేయదు. నిజమేనమ్మా, మీకు 3 అని చెప్పా కదా, శరీరము, మనసు, ఆత్మ అన్న. ఆత్మ సాక్షిభూతంగా అన్నీ చూస్తూనే ఉంటుంది, అంతే. చేసేదైతే మనసే, శరీరం ద్వారా మనం భౌతికంగా చేస్తాం. మీరు ధ్యానంలో ఏం చేస్తున్నారు? కాళ్ళు చేతులు కట్టేసి కూర్చున్నారు, శరీరం ఉందా? మనసు కూడా లేదుగా. మనసు లేని స్థితే కదా ధ్యానం అంటే. అక్కడ కర్మ మనం చేయట్లేదు, దానిలో సహజంగా కర్మ చేయలేదు కాబట్టి అకర్మ అనాలి అది. సో అకర్మలో కర్మే ధ్యానం. కానీ మనం కర్మ చేస్తున్నట్లే, మనం చేసేది అకర్మైనా అక్కడ మనం చేసేది కర్మే. అంటే మీరు కర్మ చేయకపోయినా మీకు కర్మ ఫలితం అక్కడ వస్తుంది. ఎలా వస్తుంది? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? మీకు ఒక లాభం ఉంది కదా, శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. మీకు వచ్చింది అంటే అది ఏదో చేయాలి మీరు, కానీ మీకు చేయకపోయినా అది వచ్చింది.
ఇదే అకర్మలో కర్మ. కాబట్టి ఇక్కడ నిర్యోచన అంటే ధ్యానము. ధ్యానంలో మనం అకర్మ చేస్తున్నా మనం కర్మం సంపాదిస్తున్నాం. ఆ కర్మ అద్భుతమైన కర్మ. జ్ఞానం పొందడం అనేది చిన్న కర్మ. అదే కదా మన ఎండ్ పాయింట్, మన లక్ష్యం అదే కదా. సో అది మనం సాధిస్తున్నాం ధ్యానంలో. కాబట్టి చూసారా, ధ్యానం గురించి, ధ్యానంలో వచ్చే లాభాల లిస్టుగానే రాస్తే ఒక గ్రంథం తయారవుతుంది. ధ్యానం వల్ల మనకు కలిగే లాభాలని ఒక గ్రంథం రూపంలో మనం రాస్తే, అంటే ఒక పుస్తక రూపంలో రాస్తే అది ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అన్ని లాభాలు ఉన్నాయి. ప్రాపంచికంగా ధ్యానం చేస్తే మనసు శాంతించి రోగాలు రావు, కష్టసుఖాలు తట్టుకునే శక్తి వస్తుంది. ఇప్పుడు బీపీ షుగర్ వ్యాధులంతా ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? బీపీ షుగర్లు ఈ కామనే కదా ఈ కాలంలో. అవి ఎందుకు వస్తున్నాయి? అవి మానసిక రోగాలే. మనకు మనం తెలుసుకున్నట్టువే అవి. నిజంగా కర్మలు కాదు అవేం. మనం గత జన్మలో పాపం చేస్తే వచ్చిన కర్మలు కాదు అవి. గతంలో పాపం చేసే వచ్చే కర్మలు అవి వేరే ఉంటాయి. మళ్ళీ దాని గురించి చెప్తే అది పెద్ద మళ్ళీ సబ్జెక్ట్ అవుతుంది. మనకు రోగాలు 3 కారణాలు వస్తాయి: భౌతిక కారణాలు, మానసిక కారణాలు. అదే పత్రిజీ గారు సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. ఈ సైకోసోమాటిక్ డిసీజ్ అంతా కూడా మానసిక కారణాలు. ఇది మనం కల్పించుకుందే, అంటే మానవులు కల్పించుకొని తెచ్చుకుంటున్నారు. వాస్తవానికి అవి ఏం రావు. నీ మనసు కానీ శుభ్రంగా ఉంటే అవి ఏమి రావు. సమస్య ఎక్కడొచ్చింది? ఈ మనసు పెట్టే బాధల వల్లే మనం ఆవేశానికి గురి అవుతున్నాం. ఆవేశం గురైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, దాన్నే బీపీ అంటున్నాం. దాని ఫ్రెండ్ వెంబడే పక్కన షుగర్ రూపంలో వస్తుంది, ఇక మళ్ళీ క్యాన్సర్ వస్తుంది. ఈ రోగాలన్నీ ఏంటి? దిస్ ఆర్ ఆల్ సైకోసోమాటిక్ డిసీజెస్. కాబట్టి ఈ ధ్యానం ద్వారా మనం సంపాదించే శక్తి ద్వారా మనం ఎన్నో లాభాలు పొందుతూ, ఇంకా పొందుతూ మనం జ్ఞానస్థితికి వెళదాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ధ్యానం చేయాలి అంటే ఇంకొక చిన్న అంశం ఉంది, అది చెప్పేసి ముగిస్తాను. 4 గంటల దాకా అంటున్నారు కాబట్టి. మామూలుగా అయితే అసలు సృష్టి ఎలా ఏర్పడింది అన్నదానికి సింపుల్గా చెప్తాను. పరమాత్మ నుంచి ముందు ఆకాశం ఏర్పడింది. ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది. వాయువు నుంచి జలము, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి. ఈ పంచభూతాలతో ఈ సృష్టి మొత్తం ఏర్పడింది. ఈ విశ్వంలో ఉన్న సృష్టి మొత్తము పంచభూతాలతో ఉన్నది. సో ఉన్నవి పరమాత్మ సృష్టించిన ఈ సృష్టి. ఈ విశ్వంలో ఏదైనా సరే ఈ పంచభూతాలతోనే తయారైంది. మానవ శరీరం 5 భూతాలతో తయారైంది. అందుకే పాంచభౌతిక దేహము అంటారు మానవుణ్ణి. పాంచభౌతిక దేహం అంటే 5 తత్వాలు మన శరీరంలో ఉన్నాయి. జంతువులకి 4 తత్వాలే ఉంటాయి. అదేంటంటే భూమి, జలము, అగ్ని, వాయువు. పక్షులకి జలము, వాయువు. ఇట్లా ద్విభూతాలు, ఏకభూతాలు అంటే శిలల దగ్గర నుంచి మానవుడి దాకా అన్నీ కూడా జీవలే ఉన్నటివే. స్థావర జంగములు అంటారు వీటిని. అంటే జీవం ఉన్నటి వాటిని పరిశీలిస్తే మనం ఏకభూతాలైనటువంటి శిలలు, అంటే రాళ్ళు అంటాం కదా, రాళ్లలో కూడా జీవం ఉంది. వాటిని ఖనిజాలు అని అంటారు. సో అక్కడ నుంచి ఖనిజాలు, సూక్ష్మజీవులు, పాములు, సరీసృపాలు, అలా అక్కడి నుంచి పక్షులు, జంతువులు, వృక్షాలు కూడా ద్విభూతాలు. వృక్షం ఏంటంటే భూమి ప్లస్ జలము, ఈ రెండింటితో వృక్షాలు ఏర్పడ్డాయి. ఇట్లా సకల చరాచర సృష్టి అంటే 84 లక్షల జీవరాశులు ఈ పంచభూతాలతోనే నిర్మితమైనాడు. ఈ మొత్తం పంచభూతాలతో మానవుడికి మాత్రమే ఆకాశతత్వమైనటువంటి మనసు, బుద్ధి ఉంటుంది. ఈ జీవరాశులన్నింటిలోకి మానవుడికి మాత్రమే ఏముంటుంది? ఆకాశతత్వమైనటువంటి మనసు, బుద్ధి అనేది దానివల్ల ఏర్పడుతుంది. అందుకనే మనకు ఆలోచించే శక్తి ఇవన్నీ కూడా రాబడినాయి. ఇది ఎందుకు ఇవ్వబడిందంటే ఇది మన జ్ఞానం పొంది ఆ పూర్ణాత్మ స్థితికి చేరడం కోసమే ఈ సృష్టికర్త ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పంచవింశతి అని పత్రిజీ గారు తులసీదళం అనే పుస్తకంలో ఈ విషయం గురించి ఒక పేజీలో చెప్పారు. వింశతి అంటారు దాన్ని. ఈ పంచవింశతి అనేది ఏంటంటే కపిల మహాముని తన తల్లిగారైనటువంటి ఆయన కపిల మహాముని ఆయన కూడా విష్ణువు యొక్క అవతారమే. ఆయన తన తల్లి అయినటువంటి దేవహూతికి ఈ
సాంఖ్యయోగాన్ని బోధించాడు. దీన్ని ఏమంటారంటే సాంఖ్యయోగం. భగవద్గీతలో కూడా వస్తుంది సాంఖ్యయోగం అనేసి. రకరకాల యోగాలు ఉంటాయి భగవద్గీతలో, అందులో స్టార్టింగ్లో సాంఖ్యయోగం వస్తుంది. ఈ సాంఖ్యయోగాన్ని కపిల మహాముని తన తల్లిగారైనటువంటి దేవహూతికి బోధించాడు. దాన్ని పత్రిజీ గారు పంచవింశతి అంటారు దాన్ని. అది మనకి తులసి దళంలో ఇచ్చారు. అది సింపుల్గా చెప్తాను వినండి. ఇప్పుడు మీకు ఉదయం చెప్పాను మూలాత్మ పూర్ణాత్మ అని. మూలాత్మ అనేది పరమాత్మ యొక్క సృష్టి, పరమాత్మ నుంచి వచ్చేది మూలాత్మ. పూర్ణాత్మ అనేది ఈ పూర్ణాత్మ కాన్సెప్టు మన వేద దాంట్లో సనాతన ధర్మంలో లేదు. మన పత్రిజీ గారు చెప్పారు, వాళ్ళు ఆయన అనుభవ జ్ఞానంతో తెలుసుకొని చెప్పినటువంటి అంశం. అంటే ముక్తి పొందిన తర్వాత ఈ ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోతారని మన వేదాలు చెప్తాయి. కానీ పూర్ణాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మ తిరిగి లాస్ట్కి చివరికి మళ్ళా సత్యలోకానికి చేరినప్పుడు ఇది కూడా పూర్ణాత్మగా ఎదిగి ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మలని వర్షంలాగా విడుదల చేస్తుందని చెప్పారు. ఇది పత్రిజీ గారు చెప్పినటువంటి అంశం. సో ఆ క్రమం ఏంటో చెప్తానండి. సో మూలాత్మ నుంచి కానీ పూర్ణాత్మ నుంచి కానీ అంశాత్మ లేక పురుషుడు కారణలోకాల్లోకి ప్రవేశపెట్టబడతాడు. మీకు ఉదయాన్ని 7 లోకాల గురించి చెప్పాను. అందులో మధ్యలో ఉండేది కారణలోకం. ఈ కారణలోకాల్లోకి ప్రవేశపెట్టబడతాడు ఇది ఆ ఆత్మ. అక్కడ చిత్తము అహంకారము ఇందాక నేను చెప్పాను కదండి, ఆ 2 తత్వాలతో కారణ శరీరం ఏర్పడుతుంది. కారణలోకంలో ఈ ఆత్మ చుట్టూ కారణ శరీరం అనే ఒక శరీరం ఏర్పడుతుంది. దీంట్లో ఏముంటాయి తత్వాలు? చిత్తము, అహంకారం. అట్నుంచి సూక్ష్మలోకాల్లోకి వస్తుంది. సూక్ష్మలోకాలంటే భువర్ సువర్ లోకాలు. అక్కడికి వచ్చిన తర్వాత సూక్ష్మ శరీరము అనే ఇంకొక శరీరం దాని పైన కప్పబడుతుంది. పురుషుడు ఒకటి. అసలు పంచవింశతి అంటే ఏంటంటే పంచ అంటే 5 కదా, వింశతి అంటే 100లో 5వ భాగం. పంచ అంటే 5, 100లో 5వ భాగం 20 అంతే కదా. 100లో 5వ భాగం అంటే 20 కదా. సో ఈ 20 + 5 కలిపితే 25, దాన్నే పంచవింశతి అంటారు. అంటే ఇది భగవద్గీతలో చెప్పబడినటువంటి సాంఖ్యయోగంలో ధర్మమే ఇదంతా. ఈ మానవుడు 25 తత్వాలతో భూమి మీద జన్మ తీసుకుంటాడని చెప్పబడినటువంటి అంశం. సో అదే చెప్తున్నాను. పురుషుడు 1 ప్లస్ కారణ శరీరం 2, చిత్తం అహంకారము. అక్కడికి ఎన్ని అయినాయి? 3 అయినాయి. ఆ కారణ శరీరం భువర్ సువర్లోకాల సూక్ష్మలోకాల్లో ప్రవేశించినప్పుడు అక్కడ 17 తత్వాలతో సూక్ష్మ శరీరం తయారవుతుంది. సూక్ష్మ శరీరం ఏర్పడి ఇంకొక తొడుగు తొడగబడుతుంది. ఆ 17 తత్వాలు ఏమిటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, 5 పంచతన్మాత్రలు, 2 మనసు బుద్ధి. నాకు చెప్పాను కదా 5 జ్ఞానేంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు నోరు, కాళ్ళు, చేతులు, విసర్జక రంధ్రము, విసర్జక అవస్థ, మూత్రద్వారము, మలద్వారము, మూత్రద్వారం అనుకోండి. మలద్వారము, మూత్రద్వారము, నోరు, కాళ్ళు, చేతులు. ఈ 5 ఏమంటారు? కర్మేంద్రియాలు అంటారు. అంటే మనం కర్మలు చేసేది ఈ 5తోనే. జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుకునేటివి. ఇప్పుడు నాలుక ఏం తెలుస్తుంది? రుచి తెలుస్తుంది కదా. చెవి ద్వారా వింటాం, ముక్కు ద్వారా వాసన పీలుస్తాం, చర్మం ద్వారా స్పర్శను గ్రహిస్తాం. ఇలా తెలుసుకుంటున్నాయి కాబట్టి దాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. అవి కర్మకు సంబంధించినటువంటి కర్మేంద్రియాలు అన్నారు. పంచమహాభూతాలని ఇందాక చెప్పాను కదా, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ 5 పంచమహాభూతాలు అంటారు. ఆ పంచమహాభూతాల యొక్క సూక్ష్మభూతాలు మన శరీరంలో ఉంటాయి. పంచభూతాలతో మన శరీరం ఏర్పడుతుంది. అది లాస్ట్లో చెప్తాను. అది స్థూల శరీరం అంటారు. ఈ పంచమహాభూతాల యొక్క సూక్ష్మ రూపాలు వాటిని ఏమంటారంటే పంచతన్మాత్రలు అంటారు. ఆకాశం నుంచి శబ్దము, వాయువు నుంచి స్పర్శ, అగ్ని నుంచి రూపము, జలము నుంచి రసము, భూమి నుంచి గంధము. అందుకే వీటిని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అంటారు. ఇవి మన శరీరంలో ఉన్నాయి, మీరు పరిశీలించుకోండి. ఆకాశతత్వం మైండ్, మనసు. వాయుతత్వం మనం పీల్చే ప్రాణ శరీరం. ప్రాణ అపాన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని
5 వాయువులతో సమూహం. మళ్ళా వాటికి ఇంకొక 5 ఉపవాయువులు కూడా ఉన్నాయి, అంత దూరం వద్దులేండి. సో అది వాయుతత్వం. తర్వాత అగ్నితత్వం. మన శరీరం ఎప్పుడు వేడిగానే కదా ఉంటుంది. ఆ వేడి పోయిందానికి చల్లబడితే శవమేగా. ఆత్మ బయటికి వెళ్ళిపోతే శవం అయిపోద్ది. ఆ శవాన్ని పట్టుకుంటే ఎట్టుంటుంది బాడీ? చల్లగా అయిపోద్ది. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ పరమాత్మ సృష్టే. ఈ ఆత్మ చైతన్యం ద్వారానే ఇవన్నీ నడవబడుతున్నాయి. సో అది పంచతన్మాత్రలు. ఇక గంధం, జలం అనేది మన శరీరంలో 70% నీళ్ళే ఉంటాయి. అది సైంటిస్టులు కూడా నిరూపించారు. అదేంటి సార్ మన బాడీలో 70% ఉంటాయని మీరు ఆశ్చర్యం రావచ్చు. మన శరీరంలో నుంచి పదార్థాన్ని, నీటిని వేరు చేస్తే 70% నీరు మన శరీరం, 30% బాడీ అంటే పదార్థం. ఇలా ఉంటుంది. సైన్స్ మాస్టర్లు అడగని చెప్తారు ఈ విషయం. సో అలాగే ఈ పంచతన్మాత్రలు అప్పుడు మొత్తం ఎంత అయింది? బుద్ధి, మనసు, మొత్తం 17 తత్వాలు అయింది కదండి. ఈ 17 తత్వాలతో సూక్ష్మ శరీరం తయారవుతుంది. సో మొదటిది పురుషుడు, తర్వాత కారణ శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం. ఇలా 20 తత్వాలతో కూడిన ఈ మొత్తాన్ని కలిపి సూక్ష్మ శరీరం అని అంటారు. అంటే ఆత్మతో కూడా కలిసి, పురుషుడితో కూడా కలిపి సూక్ష్మ శరీరం కిందే జమకడతారు. ఈ సూక్ష్మ శరీరం తయారయ్యి స్త్రీ గర్భాశయంలో పిండం తయారవుతుంది. దేంతో? పంచమహాభూతాలతో. ఈ 5 మహాభూతాలతో స్థూల శరీరం తయారయ్యి అది పిండంగా ఉండి ఎదిగి ఆ పిండం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బహుశా 3-4 నెలల తర్వాత ఆ సూక్ష్మ శరీరము ఆ దేహంలోకి ప్రవేశపెట్టబడుతుంది. ఆ విధంగా మొత్తం ఎన్ని తత్వాలైనాయి? 5 + 20 25. సో అలా 25 తత్వాలతో మానవుడు భూమి మీద జన్మ తీసుకుంటున్నాడు. ఇదే సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే. దీన్ని అసలు ఒరిజినల్గా చెప్పింది కపిల మహాముని. అంటే షడ్దర్శనాలు అని అంటారు వీటిల్ని. షడ్దర్శనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాల్ని బోధించారు. వాటిని షడ్దర్శనాలు అంటారు. 6 రకాలు ఉన్నాయి ఇవి. ధర్మం వచ్చి కణాద మహర్షి ధర్మం గురించి నిర్వర్తించాడు. యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అని. ధర్మం అంటే ఏంటి, దాని యొక్క వ్యవహారం ఏంటని చెప్పినవాడు కణాద మహర్షి. న్యాయం అనేది కూడా ఉంది కదా మన జీవితంలో. ఈ న్యాయం గురించి వివరించిన వాడు గౌతమ ముని. అదే అహల్య గౌతమి అంటారు చూడండి, గౌతమ మహర్షి. యోగం గురించి చెప్పినవాడు పతంజలి మహర్షి. సాంఖ్యము గురించి చెప్పినవాడు కపిల మహాముని. ఇంకొకటి ఉంది, దాన్ని మీమాంస అంటారు. అవి 2 రకాలు, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస అని. దాన్ని జైమిని మహర్షి అని చెప్పారు. ఉపనిషత్తులు అనేటివి ఆ కాలంలో ఋషులు తపస్సు అంటే ధ్యానం చేసి తాము సంపాదించిన జ్ఞానాన్నంతా ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేశారు. సో మహారుషులు తాము గడించినటువంటి జ్ఞానాన్ని, అది అనుభవ జ్ఞానాన్ని గ్రంథస్థం చేస్తే అవే ఉపనిషత్తులు. అవి కూడా దాదాపు 108 ఉపనిషత్తులు దాకా ఉన్నాయి. అందులో ప్రముఖంగా 10 చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం ఆ మహర్షులు చెప్పారు. మానవుని జన్మలో ఇవన్నీ న్యాయము, ధర్మము, సాంఖ్యము, యోగము, మీమాంస అంటే అది కర్మకు సంబంధించింది. అంటే మీమాంసకులు ఏంటంటే అది జైమిని మహర్షి చెప్పాడు. ఆ జైమిని మహర్షి కర్మ ద్వారా కూడా భగవంతుని చేర్చుకోవచ్చని ఆయన వివరించాడు. సో అట్లా షడ్దర్శనాల్లో ఈ అంశాలు ఎన్నో ఉన్నాయండి మన సనాతన ధర్మంలో. పత్రిజీ గారు మన సనాతన ధర్మంలోని ప్రతి విషయాన్ని తెలుసుకొని న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ బుక్స్ ఎన్నో ఉన్నాయి మనకి. ఈ లోక్ సాంబ్రాంప అని, రామ్తా విజ్ఞానం అని, సేతు విజ్ఞానం అని, ఇలా ఎందరో ఈ భూమి మీద తమ అనుభవ జ్ఞానాన్ని సంపాదించి పుస్తక రూపంలోకి తీసుకొచ్చి, అంటే తమ యొక్క అనుభవ జ్ఞానాన్ని హాస్టల్ మాస్టర్ రూపంలో ఇంకొకరికి బోధించి, అంటే వాళ్ళ ద్వారా తెలిసి అవి గ్రంథస్థం కాబట్టి ఈరోజు మనం తెలుగులో కూడా అవి చాలా వరకు అనువాదించబడింది. సో మన సనాతన ధర్మం యొక్క సూత్రాలు, ఆధునిక అనుభవ జ్ఞాన సూత్రాలు అన్నిటినీ మేళవించే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ సొసైటీ అనే దాన్ని స్థాపించి, అంటే ఒరిజినల్గా స్పిరిచువల్ సొసైటీ, దానికి ఆయనే పెట్టారు ఈ పేరు కూడా. ఈరోజు మనకు అందించి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానంలో, ఆ జ్ఞానామృతంలో మనందరం గురోలి, అందరం ఆ ఆత్మల లోకానికి చేరుకొని పైలోకాలకి
పైలోకాలు ఏదో చెప్పా మీకు. పర్ఫెక్ట్గా మనం ఇక్కడ ధ్యానం చేసి యోగంగా బాగా పరాకాష్ఠ చేరుకుని జ్ఞానాన్ని పొందగలిగితే మనం చేరే లోకం ఏదంటే తపోలోకం. జ్ఞానులు చేరేది, ధ్యానం చేసి జ్ఞానులు చేరే లోకం ఏది? నేను నాకు చెప్పిన లోకాల్లో తపోలోకము. మహాకార్యాలు చేసేవాళ్ళు చేరేది మహాలోకము. కారణలోకం నుంచి పైనున్న హాస్టల్ మాస్టర్స్ అంతా కూడా గొప్పవాళ్ళు, వాళ్ళంతా నేర్పించే జన్మలు. ఈ కారణలోకానికి కింద ఉన్నటువంటి భువర్ సువర్ లోకాల్లో ఉండే మనుషులు నేర్చుకునే జన్మలు. మనకు పత్రిజీ గారు అలా తపోలోకాల్లో నుంచి నేర్పించే జన్మ తీసుకొని మనకు వచ్చి ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మనందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క పత్రిజీ అవ్వాలి. అందరూ మీ తప్పట్ల ద్వారా తెలియజేయండి. అందరం పత్రిజీ అవుతామా లేదా? ఓకే, థ్యాంక్ యూ. ఓపికగా నేను చెప్పిందంతా విన్నందుకు చాలా ధన్యవాదాలు. ఓకే. మానవ శరీరం 25 తత్వాలతో కూడిందని, ఈ తత్వాలను గూర్చి మరియు యుక్త భాషను అదేవిధంగా